మొదట్లో మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి దింపాలనుకున్నారు. అది కుదరకపోవడంతో ఇప్పుడు ఏకంగా అసెంబ్లీ బరిలోంచే దింపుతున్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఓ హిజ్రా పోటీ పడుతుండడం ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. నెల్లూరు ఈ జిల్లా నుంచి రాజకీయాల్లో ఎంతో మంది హేమాహేమీలు జాతీయ స్థాయి నేతలుగా ఎదిగారు. ఢిల్లీ ఎన్నికల్లో సత్తా చాటిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు నెల్లూరుపై కన్నేసింది. 2 నెలల కిందటే ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు స్నేహలత హడావిడిగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి నెల్లూరు కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు మొదలుపెట్టారు. పార్టీ విస్తరణకు ప్రయత్నాలు సాగించారు. తెల్ల టోపీలు ధరించి చీపురు కట్టలు పట్టుకుని అవినీతిని ఊడ్చేస్తామంటూ కార్యకర్తలు హడావిడి చేశారు. అలా పార్టీ ఏర్పాటు చేశారో లేదో ఇలా మున్సిపల్ ఎన్నికలొచ్చాయి. ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని భావించారు. అభ్యర్థుల్ని రంగంలోకి దించాలని ప్రయత్నాలు చేశారు. నగరంలోని 54వ డివిజన్ నుంచి హిజ్రాల హక్కుల కోసం పోరాడుతున్న అలఖ్యని తమ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఆమ్ ఆద్మీ తరపున పోటీలోకి దిగడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో అలఖ్య చేత కూడా నామినేషన్ వేయించలేదు. ఇప్పుడు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు రావడంతో మళ్లీ అలఖ్య పేరు తెరపైకొచ్చింది. నెల్లూరు సిటీ నుంచి అలఖ్యను దింపడానికి ఆమ్ ఆద్మీ నిర్ణయించింది. ఈ నెల 18న అలఖ్య నామినేషన్ వేయనున్నారు. కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మా సమస్యలు ఎవరు తీర్చట్లేదు, మా కష్టాలు మా లోతుపాట్లు ఎవరు అర్థం చేసుకోవట్లేదు, బలైపోతున్నాం. కానీ ఇవన్నీ ఏ పార్టీ వాళ్ళకి అవగాహన లేకనో మరి ఆలోచన లేకనో మమ్మల్ని పట్టించుకోలేదు. కానీ ఈరోజు పేదలకు సంబంధించి సామాన్యుల పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రపంచంలో డిస్టిక్లో ఈ పార్టీకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. అలఖ్య నెల్లూరులోని ఓ మారుమూల కుగ్రామానికి చెందినవారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టారు. ఇంటర్ చదువుతున్న సమయంలో శారీరకంగా, మానసికంగా వచ్చిన మార్పుల వల్ల హిజ్రాగా మారారు. హిజ్రాగా మారినప్పటి నుంచి నగరంలోని వెంకటేశ్వరపురంలో ఉంటున్నారు. ఆ తర్వాత ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి HIV, AIDS పై ప్రచారం సాగించారు. ఆ తర్వాత హిజ్రా హక్కుల కోసం పోరాడుతూ ప్రజల్లో ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగినప్పుడల్లా అలఖ్య ఆందోళనలు చేస్తుండేవారు. సమైక్యాంధ్ర ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీకి దిగుతున్నారు. నెల్లూరు సిటీ నుంచి ఈసారి హేమాహేమీలే రంగంలోకి దిగుతున్నారు. టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే మొంగుమూరి శ్రీధర్ కృష్ణారెడ్డి, వైసీపీ తరపున అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పెద్ద కుమారుడు ఆనం చెంచు సుబ్బారెడ్డి, జై సమైక్యాంధ్ర పార్టీ తరపున వివేకా సోదరుడు ఆనం జయకుమార్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఇంతమంది పోటీల మధ్య ఒక హిజ్రా కూడా పోటీ పడ్డం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది.